చూడండి, let us see that the DNA fork, replication fork ఇది. ఈ replication fork లో మనం గమనించినట్టయితే ఇది మామూలుగా parental DNA, ఇది parental DNA. Two parental DNAs are present. Here we can observe that one end is a 3' end and another end is a 5' end. But whereas here opposite side 3' end and 5' end. But here the new strand is formed with help of the DNA polymerase enzyme, DNA polymerase 3, and also initiated by RNA primer with primase enzyme. Okay, now let us see that the continuous strand is formed. The continuous strand is synthesized, new DNA molecule are synthesized with help of the DNA polymerase 3, and accumulation of the raw material, nucleoside triphosphate. Nucleoside triphosphates are coming here with help of the parental strand. Complementary strand is formed. Complementary strand means ఇక్కడ A అనేటువంటి బేస్ పేరు ఉంది అనుకోండి, ఇక్కడ థైమిన్ తో ఉన్నటువంటి అంశం, ఆ థైమిన్ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది. ఇక్కడ G ఉన్నట్టయితే ఇక్కడ C తో వస్తుంది. ఇట్లా ఉంటే దీన్ని కంప్లిమెంటరీ స్ట్రాండ్ అంటారు. ఓకే, సో ఆ రకంగా లీడింగ్ స్ట్రాండ్ అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ మాత్రం అలా కాదు, ఇక్కడ స్ప్లిట్ జీన్స్ వల్ల ఇక్కడ ఏంటంటే ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అనేవి ఇక్కడ ఒకటే ఉంటుంది. ఆర్ఎన్ఏ ప్రైమర్ ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ ఒక ఆర్ఎన్ఏ ప్రైమర్, ఇక్కడ ఒక ఆర్ఎన్ఏ ప్రైమర్, ఇక్కడ ఒక ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఉంటాయి. ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ద్వారా తర్వాత జరిగే సింథసిస్ డిఎన్ఏ పాలిమరేస్ ద్వారా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మనకు ఆర్ఎన్ఏ ప్రైమర్ ఉంటుంది కాబట్టి ఇక్కడే ఆగిపోతుంది. మళ్ళీ ఇక్కడ మనకు ఆర్ఎన్ఏ ప్రైమర్ ఉంది కాబట్టి తర్వాత ఇక్కడ డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ ఆగిపోతుంది. ఇట్లా ఆ రకంగా చాలా పీసెస్ గా ఏర్పడడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క ఫ్రాగ్మెంట్స్ ను లేదా పీసెస్ ఏమంటామంటే ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అంటారు. ఈ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అనేటువంటివి ఇక్కడ ఒక వైపు ఏర్పడతాయి, ఒక స్ట్రాండ్ లో ఏర్పడతాయి, ఒక వైపు ఏమో కంటిన్యూగా ఏర్పడతాయి. కంటిన్యూగా సింథసిస్ జరిగేటటువంటి స్ట్రాండ్ ఏమో కంటిన్యూస్ స్ట్రాండ్ అని, డిస్కంటిన్యూస్ గా ఏర్పడేదాన్ని మనకు లాగింగ్ స్ట్రాండ్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఎస్బి ప్రోటీన్స్ రెండు వైపులా ఉన్నాయి. ఈ యొక్క ఎస్ఎస్బి ప్రోటీన్స్ అనేవి డిఎన్ఏను రక్షించడానికి కొరకు మనకు కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ హెలికేజ్ వల్ల ఈ యొక్క డిఎన్ఏ మాలిక్యూల్ ఇక్కడ విడిపోవడానికి పనికొస్తుంది. జిప్ ఓపెనర్ గా ఇది పనిచేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఆస్పెక్ట్. సో ఇనిషియేషన్ ఆఫ్ రిప్లికేషన్ లోపల మీరు చూడండి, డిఎన్ఏ సింథసిస్ అక్కర్ అట్ సైట్ ఆఫ్ ఓఆర్ఐ. సో కామన్ గా మామూలుగా ప్రోకారియోట్స్ లో అయితే డిఎన్ఏ ఉన్నట్టయితే సర్కులర్ డిఎన్ఏ ఉంటుంది. ఆ సర్కులర్ డిఎన్ఏ లోపల ఎక్కడో ఒక చోట ఓఆర్ఐ సైట్ ఉంటుంది. ఓఆర్ఐ సైట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రిప్లికేషన్ స్టార్ట్ చేయడానికి వరకు ఉపయోగపడేదే ఓఆర్ఐ. దట్ ఇస్ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్. సో ఇన్ కేస్ ఆఫ్ prokaryotes there is a single site, whereas in eukaryotes there are multiple sites of origin of replication. So these sites mostly consist of a short sequence of 80 base pairs. ఎక్కడైతే మనకు ఓఆర్ఐ సైట్ ఉంటుందో అక్కడ అడినోజిన్ అండ్ థైమిన్ తో ఉన్నటువంటి బేస్ పేస్ తో ఉన్నటువంటి సైట్ ఉంటుంది, అది ఓఆర్ఐ సైట్. అక్కడ ఓఆర్ఐ సైట్ లో కూడా బబుల్ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఏ స్పెసిఫిక్ ప్రోటీన్ కాల్డ్, యూ కెన్ సీ దట్ డిఎన్ఏ ఏ ప్రోటీన్. డిఎన్ఏ ఏ ప్రోటీన్ అనేటువంటిది మనకి అందులో 20 to 50 మోనోమర్స్ ఉంటాయండి. డిఎన్ఏ ఏ ప్రోటీన్ కన్సిస్టింగ్ ఆఫ్ 20 to 50 మోనోమర్స్ ఆర్ ప్రెసెంట్, బైండ్స్ విత్ ఓఆర్ఐ అండ్ ఇనిషియేషన్ ఆఫ్ రిప్లికేషన్. నెక్స్ట్, సో దిస్ కాస్ టు డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ టు సెపరేట్. డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ సెపరేట్ కావడానికి పనికి వస్తుంది. ఆఫ్టర్వర్డ్స్ వాట్ విల్ హ్యాపెన్, రిప్లికేషన్ బబుల్స్ ఆర్ ఫార్మ్డ్. రిప్లికేషన్ బబుల్స్ ఎప్పుడైతే ఫార్మేషన్ అవుతాయో, ప్రోకారియోట్ అయితే ఒకటే బబుల్ ఏర్పడుతుంది, యూకారియోట్ అయితే చాలా చోట్ల బబుల్స్ ఏర్పడతాయి. అంటే మొత్తానికి ఏంటంటే చాలా చోట్ల ఏర్పడడం వల్ల తొందరగా ప్రాసెస్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెట్రో లైన్ ఏర్పాటు చేసేటప్పుడు ఒక చోట నుంచి మొదలుపెట్టి లాస్ట్ వరకు వెళ్ళరు, చాలా చోట్ల స్టార్ట్ చేస్తారు. చాలా చోట్ల స్టార్ట్ చేసుకొని అన్నింటి కలుపుతారు. అట్లా అన్నింటిని కలిపేటటువంటి పద్ధతి అన్నమాట. ఇక్కడ యూకారియోట్ లోపల చాలా బబుల్స్ ఏర్పడతాయి. ఆ బబుల్స్ ద్వారా ఏర్పడే డిఎన్ఏ సింథసిస్ జరుగుతూ ఉంటుంది, అన్ని వచ్చి లాస్ట్కి వచ్చి కలుస్తాయి. అప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా పూర్తవుతుంది. అట్లా రకంగా ఇక్కడ చూడండి, కంప్లిమెంటరీ స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ separate at the site of replication to form bubbles. Single bubble is located in prokaryotes, whereas in eukaryotes multiple bubbles are formed. Okay, which is essential for the rapid replication process. చాలా తొందరగా రిప్లికేషన్ జరగడానికి కొరకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ నెక్స్ట్ వన్, ఆర్ఎన్ఏ ప్రైమర్. ఇందాక చెప్పాను కదా, కొత్త స్ట్రాండ్ మొదలయ్యేటప్పుడు మొట్టమొదట స్టార్ట్ చేసేది ఎవరు అంటే ఆర్ఎన్ఏ.
సో ఆర్ఎన్ఏ తీసుకొచ్చేది ఎవరు అంటే ఆర్ఎన్ఏ ప్రైమేజ్ అనేటువంటి ఎంజైమ్. అక్కడ ప్రైమేజ్ అనేటువంటి ఎంజైమ్ సహాయం చేత ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైమేజ్ ఎంజైమ్ ఆర్ఎన్ఏ ప్రైమేజ్ ఇన్ అసోసియేషన్ విత్ సింగిల్ స్టాండర్డ్ okay, so binding protein forms a complex called as a primosome and produce RNA prime. So the supply of number of RNA primers should occur in lagging strand. లీడింగ్ స్ట్రాండ్ లో మాత్రం ఒకటే ప్రైమ్ ఉంటుంది, ఒకటే ఆర్ఎన్ఏ ప్రైమర్ వస్తుంది. కానీ లాగింగ్ స్ట్రాండ్ లో మాత్రం సప్లయింగ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ప్రైమర్స్ ఏర్పడడం వల్ల నంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ ఫార్మ్డ్, నంబర్ ఆఫ్ న్యూ స్ట్రాండ్స్ ఆర్ ఫార్మ్డ్. దోస్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఒకేజాకి ఫ్రాగ్మెంట్స్ ఆర్ ఒకేజాకి పీసెస్ అని పిలుస్తారు. ఓకే, అయితే ఇక్కడ ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేటువంటిది ఒక ఆర్ఎన్ఏ మాలిక్యూల్, అది సింథసిస్ జరిగినటువంటి మాలిక్యూల్. ఫర్ సింథసిస్ ఆఫ్ న్యూ డిఎన్ఏ ద షార్ట్ ఫ్రాగ్మెంట్ ఈస్ ఫార్మ్డ్. ద షార్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఆర్ఎన్ఏ కన్సిస్టింగ్ ఆఫ్ 5 to 50 న్యూక్లియోటైడ్స్. ఒక ఆర్ఎన్ఏ ప్రైమర్ తయారు కావడానికి 5 నుంచి 50 న్యూక్లియోటైడ్లు అవసరం అవుతాయి. అది మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. సో డిఎన్ఏ సింథసిస్ అనేటువంటిది ఎలా జరుగుతుందంటే సెమీ డిస్కంటిన్యూయస్, సెమీ కన్జర్వేటివ్ మెథడ్. ఒకటి కొత్తది, ఒకటి పాతది. అండ్ డిస్కంటిన్యూయస్ అన్నాం అంటే ఒకటేమో ఒకవైపు డిస్కంటిన్యూయస్ గా చిన్న చిన్న పీసెస్ గా ఏర్పడడం జరుగుతుంది, ఒకవైపు కంటిన్యూగా జరుగుతుంది. తర్వాత బై డైరెక్షన్ అన్నప్పుడు రెండు వైపులా జరుగుతుంది. బబుల్ లోపల ఇటువైపు అటువైపు రెండు వైపులా జరగడం జరుగుతుంది అంటే బై డైరెక్షన్. సో లీడింగ్ స్ట్రాండ్ సింథసిస్ ఈజ్ కంటిన్యూయస్, లాగింగ్ స్ట్రాండ్ సింథసిస్ డిఎన్ఏ ఈజ్ డిస్కంటిన్యూయస్. లీడింగ్ స్ట్రాండ్ ఎట్లా ఉంటుంది? కంటిన్యూస్ గా జరుగుతుంది. ఆర్ఎన్ఏ డిఎన్ఏ పాలిమరేజ్ 3 ద్వారా కంటిన్యూగా జరుగుతూ పోతుంది. తర్వాత లాగింగ్ స్ట్రాండ్ లో చూసినట్టయితే మనకు చిన్న చిన్న పీసెస్ గా ఏర్పడడం జరుగుతుంది, అదే డిస్కంటిన్యూయస్. షార్ట్ పీసెస్ ఆఫ్ డిఎన్ఏ దట్ ఈస్ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్. ఈ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ లోపల ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయి? ఈ విషయం మనకు టెక్స్ట్ బుక్ లో లేదు, కానీ మీ కొరకు చెప్తున్నాను నేను, ఎందుకంటే ఒక ఐడియా ఏర్పడుతుందని. ద ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ 15 to 250 న్యూక్లియోటైడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆన్ ది లాగింగ్ స్ట్రాండ్. ఓకే, లాగింగ్ స్ట్రాండ్ లోపల ఏర్పడేటువంటి ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అనేవి ఎన్ని న్యూక్లియోటైడ్లతో ఏర్పడుతూ పోతాయి అంటే 15 to 250 న్యూక్లియోటైడ్స్. ఓకే, నౌ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇన్ ద రిప్లికేషన్ బబుల్ ద డిఎన్ఏ సింథసిస్ అక్కర్ ఇన్ బోత్ డైరెక్షన్, అందుకే దీన్ని బై డైరెక్షన్ అన్నాం. ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ద రిప్లికేషన్ ఫోర్క్ అండ్ డిఎన్ఏ సింథసిస్, ద ఫోర్క్ మూవ్స్ అలాంగ్ ద పేరెంటల్ డిఎన్ఏ. పేరెంటల్ డిఎన్ఏ అప్పుడు అది మామూలుగా సింథసిస్ జరుగుతూ పోతుంది విత్ హెల్ప్ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేజ్ 3. యాజ్ ద డాటర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఆర్ సింథసైజ్డ్ and DNA helicases are there. It is acting as a zip opener and separate the strands with using of ATP energy. ATP energy ని ఉపయోగించుకొని DNA హెలికేజ్ ఏం చేస్తాయంటే DNA ను స్ట్రాండ్స్ ను సపరేట్ చేస్తాయి. ఆ సపరేట్ చేస్తూ పోతూ ఉంటే కొత్త స్ట్రాండ్స్ ఫార్మేషన్ అవుతుంటాయి. ఒకవైపు కంటిన్యూస్ స్ట్రాండ్, ఇంకొక వైపు డిస్కంటిన్యూస్ స్ట్రాండ్ ఏర్పడుతూ పోతుంది. ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఒక డిఎన్ఏ 2 డిఎన్ఏలుగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, సింగిల్ స్టాండ్ డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సింగిల్ స్టాండ్ డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్, ఎస్ఎస్బి సింగిల్ స్టాండ్ డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ ఆర్ దేర్, known as DNA helix destabilizing proteins. Keep the 2 strands separate and provide the template for new DNA synthesis. And these SSB proteins also protect a single stranded DNA degradation by the DNAs or nucleases. Nucleases అనేటువంటి దాని ద్వారా రక్షింపబడడానికి, DNAs ద్వారా రక్షింపబడడానికి SSB ప్రోటీన్స్ రక్షింపబడతాయి అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్, సో DNA సింథసిస్ catalyzed by DNA polymerase 3. పాలిమరేజ్ 3 ద్వారా మనం చూడవచ్చు. ఇక్కడ కెటలైజేషన్ జరగడానికి వరకు పాలిమరేజ్ 3 అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది డిఎన్ఏ మాలిక్యూల్ కొత్తది ఏర్పడడానికి.
The synthesis of new DNA strand catalyzed by DNA polymerase 3 here occurs in the 5' end to 3' end. కొత్త స్టాండ్ ఎప్పుడు కూడా 5' నుంచి 3' కు ఏర్పడడం జరుగుతుంది. సో అదే విధంగా ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ ఏర్పడే దగ్గర కూడా 5' end to 3' end, 5' end to 3' end, 5' end to 3' end అనే పీసెస్ ఏర్పడడం జరుగుతుంది. ఓకే, సో హియర్ we can observe that the synthesis of new DNA strand catalyzed by DNA polymerase 3 occurs in the 5' end to 3' end direction, and this is a anti-parallel to the parental template DNA strand. సాధారణంగా దీన్ని పరిశీలించినట్టయితే మామూలుగా ఈ మొదటి స్టాండ్ ఏదైతే ఉందో T5 ఉన్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పాలిమరేజ్ 3 ద్వారా కంటిన్యూస్ స్ట్రాండ్ ఏర్పడడానికి కొరకు ఎలా జరుగుతుందంటే 5' end to 3' end లాగా జరుగుతుంది. అయితే మొట్టమొదట ప్రైమర్ వచ్చి జాయిన్ అవుతుంది. ప్రైమర్ వచ్చి జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి స్ట్రాండ్ ఏదైతే అది మామూలుగా ఒరిజినల్ డిఎన్ఏ స్ట్రాండ్. ఇక్కడ ఇదేమో ఇది ఆర్ఎన్ఏ ప్రైమ్ అనుకుందాం. ఈ తర్వాత వచ్చేటటువంటి డిఎన్ఏ స్ట్రాండ్ అట్లా ఏర్పడుకుంటూ పోతుంది. ఇది అట్లే ఉంటుంది. ఈ తర్వాత తొలగించబడుతుంది. ఆ తర్వాత మాట్లాడదాం. సో నెక్స్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ ది 4 deoxyribonucleoside triphosphates. ఇవన్నీ రా మెటీరియల్ అండి. ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ ది 4 deoxyribonucleoside triphosphates are DATP, DGTP, DCTP, DTTP. So there are 4 types of raw materials are available in the cell. All are coming to the involving the synthesis of DNA. ఓకే, ఇవన్నీ కూడా ప్రీ రిక్విజిట్స్ గా మనకు పనిచేస్తాయి. ప్రెజెన్స్ ఆఫ్ all the 4 deoxyribonucleoside triphosphates are a raw material, that is a DATP, DGTP, DCTP, DTTP are prerequisites for the DNA synthesis. So synthesis of the 2 new DNA strands simultaneously takes place in opposite direction. One is the 5' end to 3' end in the continuous strand. In the another one we can see that it is a leading strand. In another side we can see that 5' end to 3' end discontinuous fashion, that is a lagging strand. The incoming deoxyribonucleosides are added one after another to the 3 end of the growing DNA chain. సో 3 end యొక్క గ్రోయింగ్ చైన్ లోపల మనకు ఇది యాడ్ అవుతూ పోతూ ఉంటాయి. ఎందుకంటే 5 నుంచి మనకు 3కి పోతుంది కాబట్టి ఎప్పుడు కూడా 3కి యాడ్ అవుతూనే ఉంటాయి. 5 వస్తున్న తర్వాత అన్ని 3నే యాడ్ అవుతుంటాయి. ఇక్కడ 3' end లోపల deoxyribonucleoside triphosphates are coming one by one, adding the 1 by 1. ఎట్లా యాడ్ అవుతుంటాయి అంటే the template DNA strand determines the sequence of newly complementary strand. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంటల్ స్ట్రాండ్ లోపల సీక్వెన్స్ ఎలా ఉంది, ATGC ఉంది అనుకుందాం. ATGC, ఏ అనే దగ్గర కొత్త స్ట్రాండ్ లోపల ఆపోజిట్ ఏం రావాలి, థైమిన్ రావాలి. AT, ఏకు టీకి మధ్య 2 వీక్ హైడ్రోజన్ బాండ్స్ ఏర్పడతాయి. ఆ తర్వాత T ఉంది అనుకోండి, అటువైపు T ఉంది అనుకో, ఇటువైపు A వస్తుంది. అటువైపు G ఉంది అనుకోండి, ఇటువైపు C వస్తుంది. అటువైపు C ఉంది అనుకోండి, ఇటువైపు G వస్తుంది. అట్లా ఆ రకంగా కంప్లిమెంటరీ స్ట్రాండ్ ఏర్పడడానికి కొరకు ఇవన్నీ వచ్చి జాయిన్ అవుతాయి. ఇంకొక విషయం మీకు చెప్పాలి, DATP, DCTP, DGTP, DTTP అనేటువంటివి రా మెటీరియలే కాదు, అవి ఎనర్జీ ఇచ్చే మాలిక్యూల్స్ కూడా చెప్పవచ్చు. ఎట్లా, ఏ రకంగా అంటే అవి చూడడానికి రా మెటీరియలే కావచ్చు. ఆ రా మెటీరియల్ లోపల మనకు 3 ఫాస్ఫేట్స్ ఉన్నాయి. మనకు 3 ఫాస్ఫేట్లు ఉన్నప్పుడు 2 ఫాస్ఫేట్లు తొలగించడం వల్ల ఒకటే ఫాస్ఫేట్ మిగులుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ATP లోపల 2 ఫాస్ఫేట్లు తొలగించాం. ఫర్ ఎగ్జాంపుల్ ATP అనేటువంటిది డిజాల్వ్ అయిన తర్వాత అదేమైంది, AMPగా మారింది. ప్లస్ 2 ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ ఆర్ రిలీజ్డ్. అంటే అడినోజిన్ మోనోఫాస్ఫేట్ అనేది ఏర్పడింది. అడినోజిన్ మోనోఫాస్ఫేట్ అనేటువంటిది ఒక న్యూక్లియోటైడ్ అక్కడ. అంటే ATP వచ్చినప్పుడు ఆ ATP లో ఉన్న 2 ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ ఎప్పుడైతే తొలగించబడతాయో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దట్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ ద DNA synthesis for adding of the bonds, the formation of bonds between the sugar molecule and another sugar molecule with the nitrogen base, and between the nitrogen base we can form the weak hydrogen bonds. 2 నత్రజని సంయోగ క్షారాల మధ్య తర్వాత ఏముంది, వీక్ హైడ్రోజన్ బాండ్స్ ఏర్పడడానికి కొరకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అది మనం చూడవచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ రా మెటీరియల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అండ్ ఆల్సో ప్రొవైడింగ్ ఎనర్జీ అండ్ యాక్టింగ్ యాజ్ ఎ రా మెటీరియల్. అది మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్, సో ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ గురించి మనం మాట్లాడాలి, ఎందుకంటే అదర్ సైడ్ ఉన్నటువంటి లాగింగ్ స్ట్రాండ్ లోపల చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ ఏర్పడుతూ ఉన్నాయి విత్ ప్రైమర్, ఆర్ఎన్ఏ ప్రైమర్. ఏ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్ సింథసైజ్ డిఎన్ఏ ఆర్ కాల్డ్ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్, ఒకజాకి pieces. These are produced in lagging strand as a parental DNA. Okay, these pieces are later joined to form continuous strand of DNA. DNA polymerase 1 is involved here, and the DNA ligase is also responsible for this process. చూడండి, ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అనేటువంటివి ఎప్పుడైతే ఏర్పడతాయో ఆ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ లోపల ఒక వైపు 3' ఎండ్ ఉంటుంది, ఒక వైపు ఏమో మనకు 5' ఎండ్ ఉంటుంది. ఆ 5' ఎండ్ దగ్గర ఆర్ఎన్ఏ ప్రైమర్ ఉంటుంది. 5' ఎండ్ దగ్గర ఆర్ఎన్ఏ ప్రైమర్ ఇంతవరకు ఉంది. ఈ ఇంతవరకు ఉన్నటువంటి ఆర్ఎన్ఏ ప్రైమర్ ఏదైతే ఉందో దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. అది ఆర్ఎన్ఏ మాలిక్యూల్, అది డిఎన్ఏ మాలిక్యూల్ కాదు. అప్పుడు తొలగించేది ఎవరు? మామూలుగా ఎక్సోన్యూక్లియేజ్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా అది తొలగించబడుతుంది. ఆ మామూలుగా డిఎన్ఏ ఎక్సోన్యూక్లియేజ్ ద్వారా తొలగించబడుతుంది. తొలగించబడిన తర్వాత అది ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ ప్రదేశం లోపల ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 అనేటువంటి ఏం చేస్తుందంటే ఇంకొక డిఎన్ఏ మాలిక్యూల్ సింథసైజ్ చేసి దానికి అతికిస్తుంది. ఎలా అతికిస్తుంది అది కూడా జాగ్రత్తగా చూడాలి. పేరెంటల్ డిఎన్ఏలో ఏ సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ కు ఆపోజిట్ లో వచ్చేటటువంటి సీక్వెన్స్ ఉండాలి. ఇప్పుడు పేరెంటల్ డిఎన్ఏలో జీజీసీసీ ఉంది అనుకుందాం. జీజీసీసీ ఉంటే ఆ కొత్తగా ఏర్పడేటువంటి ఆ యొక్క డిఎన్ఏ మాలిక్యూల్ ఎట్లా ఉండాలి? జీజీ అంటే ఇక్కడ ఏం రావాలి? సిసి రావాలి. ఇక్కడ సిసి ఉంది కాబట్టి ఇక్కడ జీజీ ఉన్నటువంటి బేస్ పేర్స్ ఉన్నటువంటి కొత్త మాలిక్యూల్ వచ్చి ఇక్కడ జాయిన్ చేయాలి. ఆ జాయిన్ చేసేది ఎవరు? పాలిమరేజ్ 1. సబ్స్టిట్యూట్ ద డిఎన్ఏ మాలిక్యూల్ ఇన్ ద ప్రైమర్, ఆర్ఎన్ఏ ప్రైమర్. సబ్స్టిట్యూట్ ద ఆర్ఎన్ఏ ప్రైమర్ అంటే ప్రైమర్ ని తొలగించేసి మళ్ళీ డిఎన్ఏ అతికిస్తుంది. అతికిచ్చిన వెంటనే అన్ని డిఎన్ఏ పీసెసే ఉంటాయి, ఇంకా ఆర్ఎన్ఏతో సంబంధం ఉన్న పీసెస్ ఉంటాయి. ఒకజాకి ఫ్రాగ్మెంట్సే, కానీ ఆర్ఎన్ఏ ప్రైమర్ ఉండదు. డిఎన్ఏ వచ్చి జాయిన్ అయితే అప్పుడు ఏం చేయాలి? ligase enzyme is involved. Ligase enzyme involved and the combination of 2 fragments, ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ ను 2 అతికించడానికి పనికొస్తుంది. ఈ 2 అతికించడానికి పనికొచ్చినప్పుడు ఆటోమేటిక్ గా లైగేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లైగేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏ బాండ్స్ ను ఫార్మేట్ చేస్తుంది ఒకసారి ఆలోచించండి. అన్నప్పుడు వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది తెలుసా? పాస్పోడైఎస్టర్ లింకేజ్ ఏర్పరుస్తుంది. పాస్పోడైఎస్టర్ లింకేజ్ ఏర్పరిచినప్పుడు ఒక్కొక్క డిఎన్ఏ మాలిక్యూల్ ఇంకొక డిఎన్ఏ మాలిక్యూల్ అతికించబడుతుంది. ఒక షుగర్ మాలిక్యూల్ కు ఇంకొక షుగర్ మాలిక్యూల్ మధ్య పాస్పోడైఎస్టర్ బాండ్ ఏర్పడితే ఆటోమేటిక్ గా కంటిన్యూస్ స్ట్రాండ్ ఏర్పడుతుంది. అంటే లైగేజ్ అనేటువంటిది ఇక్కడ ఇన్వాల్వ్ అయింది. ఎండోన్యూక్లియేజ్ ద్వారానేమో మనకు ముక్కలు ముక్కలుగా చేయొచ్చు, లైగేజ్ ద్వారా అతికించవచ్చు. కాబట్టి ఎక్సోన్యూక్లియేజ్ ద్వారా ఇక్కడ ఏం జరిగింది? ఎక్సోన్యూక్లియేజ్ ద్వారా ఆ యొక్క డిఎన్ఏను తొలగించేసినాం. ఆ ప్లేస్ లోపల ఆర్ఎన్ఏ ప్రైమర్ తొలగించిన తర్వాత ఆ డిఎన్ఏ స్ట్రాండ్ కొత్త స్ట్రాండ్ వచ్చి జాయిన్ అయింది విత్ హెల్ప్ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, డిఎన్ఏ పాలిమరేజ్ 1, రైట్? సో అప్పుడు ఏం జరుగుతుందంటే లైగేజ్ అనేటువంటి ఎంజైమ్ వచ్చి ఆ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ ను అతికించేస్తుంది. అది మనం చూస్తాం. నెక్స్ట్, ఇక్కడ ఇంతవరకు ఒకవైపు ఏమో కంటిన్యూస్ స్ట్రాండ్ ఏర్పడింది, ఇంకొక వైపు డిస్కంటిన్యూస్ స్ట్రాండ్ ఏర్పడితే ఆర్ఎన్ఏ ప్రైమర్ ని తొలగించేసింది. తొలగించిన తర్వాత ఆ డిఎన్ఏ పాలిమరేజ్ 1 ద్వారా ఏమైందంటే కొత్త స్ట్రాండ్ ఏర్పడిచి అక్కడ సబ్స్టిట్యూట్ చేసింది, అటువైపు ఇటువైపు. ఓకే, క్లోజ్ కంటిన్యూస్ స్ట్రాండ్ మొత్తం 2 వైపుల కంటిన్యూస్ స్ట్రాండ్ ఏర్పడింది. ఈ రకంగా కంటిన్యూగా జిప్ ఓపెన్ అవుతూ ఉంటే ఈ స్టాండ్ కొత్త స్టాండ్స్ ఇటువైపు ఏర్పడుతూనే ఉంటాయి. ఇటువైపు ఇట్లా ఏర్పడుతూ పోతుంది ఒకవైపు, ఇటువైపు ఇట్లా ఏర్పడుకుంటా చిన్న చిన్న పీసెస్ ఏర్పడుతూ పోతుంటాయి. ఇక్కడేమో కంటిన్యూస్ స్ట్రాండ్ గా చక్కగా ఏర్పడుతూ పోతుంటాయి. ఇటువైపు చిన్న చిన్న పీసెస్ ఇట్లా ఏర్పడుతూ పోతుంటాయి. ఆ చిన్న చిన్న పీసెస్ ను అతికించేసాం, ఇక్కడ కంటిన్యూస్ స్ట్రాండ్ ఏర్పడింది చివరికి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇక్కడ అప్పుడప్పుడు తప్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క సింథసిస్ జరిగేటప్పుడు ఏమైనా న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ లో ఏమైనా మార్పులు వచ్చినాయనుకోండి, అప్పుడు చాలా ప్రమాదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొనవైపు ఉన్నటువంటి ఈ యొక్క న్యూక్లియోటైడ్ అనేటువంటి కరెక్టే ఉంది, కానీ ఇటువైపు ఉన్నటువంటి కూడా కరెక్టే ఉంది, కానీ మధ్యలో అన్వాంటెడ్ న్యూక్లియోటైడ్స్ కూడా ఉండవచ్చేమో, అంటే సూపర్ కాయిల్స్ వచ్చి జాయిన్ కావచ్చేమో.
ఆ సూపర్ కాయిల్స్ వచ్చి జాయిన్ కాకుండా చూడడానికి కొరకు డిఎన్ఏ పాలిమరేజ్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. లెట్ us see ప్రూఫ్ రీడింగ్ ఫంక్షన్ ఆఫ్ డిఎన్ఏ. పాలిమరేజ్ 3 అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది 5 to 3 డైరెక్షన్. కెటలైటిక్ ఫంక్షన్ నాట్ ఓన్లీ చెక్స్ ద ఇన్కమింగ్ న్యూక్లియోటైడ్స్, వస్తున్నటువంటి న్యూక్లియోటైడ్స్ ను చెక్ చేయడమే కాదు విత్ కంప్లిమెంటరీ స్టాండ్, బట్ ఆల్సో ఎడిట్స్ ఇట్స్ మిస్టేక్. అది కూడా మనం ఏం చేస్తుంది, మామూలుగా వస్తున్నటువంటి న్యూక్లియోటైడ్స్ చూడడమే కాకుండా, అంతేకాకుండా కంప్లిమెంటరీ స్టాండ్ ఏర్పడుతుందో చూసుకోవడమే కాకుండా ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే దాన్ని ఎడిట్ కూడా చేస్తుంది. అది ఆ ఎడిట్ చేయడానికి కూడా ఈ పాలిమరేజ్ 3 బాగా ఉపయోగపడుతుంది. సో హియర్ ద మిస్టేక్స్ ఇఫ్ ఎనీ రిమూవ్స్ రాంగ్లీ ప్లేస్డ్ న్యూక్లియోటైడ్స్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ RNA primer by DNA and DNA polymerase 1 come into picture, removes the RNA primer by exonuclease and substitute the new DNA sequence in the RNA primer. RNA primer అనేది ఎక్కడైతే ఉందో అక్కడ తీసేసిన దాని నుంచి కొత్త DNA మాలిక్యూల్ ను యాడ్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనేటువంటిది ఇక్కడ మనకు చాలా ముఖ్యమైనది. కెటలైసిస్ ద సింథసిస్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ దట్ రీప్లేసెస్ RNA ప్రైమర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకేంటంటే ఇందాక మనకు వీడియో చూపించినప్పుడు ఏమన్నారంటే జస్ట్ ఓన్లీ డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ అని అన్నారు అంతే కదా. కానీ యాక్చువల్గా మనం భావిస్తే డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమే కావచ్చు, అందులో 1, 2, 3 ఉన్నాయి. అక్కడ మనకి ఏం చెప్పాను, 3 ఏమో మొత్తం ఓవరాల్ గా చూస్తుంది. ఇక్కడ 1 ఏమో RNA ప్రైమర్ ని తొలగించి మళ్ళీ డిఎన్ఏ మాలిక్యూల్ సబ్స్టిట్యూట్ చేస్తుంది విత్ హెల్ప్ ఆఫ్ లైగేజ్ ఎంజైమ్ అటాచింగ్ ద ఫ్రాగ్మెంట్స్. అంతేకాకుండా పాలిమరేజ్ 3 అనేటువంటి ఏం చేస్తుంది, ఆ ప్రూఫ్ రీడింగ్ కూడా చూస్తుంది. ఇన్కమింగ్ న్యూక్లియోటైడ్స్ ఏమొస్తున్నాయి, తర్వాత ఎట్లా జాయిన్ అవుతున్నాయి, ఏమన్నా తప్పులు జరిగినట్టయితే దాన్ని తీసివేయడానికి ఎడిట్ చేయడానికి కూడా 3 బాగా పనికి వస్తుంది. ఓకే, బాగానే ఉంది. నౌ ద సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ లైగేజ్. హియర్ డిఎన్ఏ లైగేజ్, here you can see that DNA ligase catalyze the formation of phosphodiester linkage between the DNA synthesized by DNA polymerase 3 and the small fragments of DNA produced by DNA polymerase 1. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఫాస్ఫోడైఎస్టర్ లింకేజ్ బిట్వీన్ ద డిఎన్ఏ సింథసైజ్డ్ అంటే ఈ లింకేజ్ ఏర్పడడానికి ఫాస్ఫోడైఎస్టర్ లింకేజ్ అనేటువంటి లైగేజ్ ద్వారా ఏర్పడుతుంది. దాన్ని సూపర్వైజ్ చేసేటోళ్ళు ఎవరు, డిఎన్ఏ పాలిమరేజ్ 3 అండ్ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ డిఎన్ఏ ప్రొడ్యూస్డ్ బై డిఎన్ఏ పాలిమరేజ్ 1. అంటే అక్కడ తీసేయడము అతికించడం అనే అంశం లోపల ఒకటి 1 ఏమో కొత్త డిఎన్ఏ స్టాండ్ తీసుకొస్తే అక్కడ లైగేజ్ ఏమో అతికిస్తుంది, దాన్ని సూపర్వైజ్ చేసేది మళ్ళీ 3నే. సో ఈ రకంగా కాంప్లికేషన్ గా జరిగేటటువంటి ప్రాసెస్ మనము ఒక వీడియోలో మనం చూసాం, 3D వీడియోలో మనం చూడడం జరిగింది. ఇన్ని రకాల విషయాలు ఉన్నాయి దాంట్లో. నెక్స్ట్ చూడండి, దిస్ ప్రాసెస్ దీన్ని ఏం చేస్తున్నాం అంటే దీన్ని నిక్ సీలింగ్ అని అంటారు. దీన్ని నిక్ సీలింగ్ రిక్వైర్స్ ఎనర్జీ. ఇలా జరగాలంటే, ఎడిట్ చేయాలంటే అతికించాలి, తీసేయాలి, అతికించాలి, తీసేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దాన్ని నిక్ సీలింగ్ అంటారు. ఆ నిక్ సీలింగ్ రిక్వైర్స్ ఎనర్జీ, దానికి ఎనర్జీ చాలా కావాలి. ప్రొవైడెడ్ బై ది బ్రేక్ డౌన్ ఆఫ్ ఏటీపీ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే ఎనర్జీ వస్తుంది. ఎట్లా బ్రేక్ డౌన్, మామూలుగా ఏటీపీ డిజాల్వ్ అయితే హైడ్రోలైజ్ అయితే ఏమవుతుంది, ఏడీపీ అండ్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ వస్తుంది. మామూలుగా మీకు తెలుసు 7.6 అనేటువంటి ఎనర్జీ ఎట్లా ఉత్పత్తి అవుతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే ఏటీపీ డిజాల్వ్ అయినప్పుడు ఏడీపీ ఏర్పడవచ్చు, లేదా ఎడినోజిన్ మామూలుగా మోనోఫాస్ఫేట్ ఏర్పడవచ్చు. 2 పోయినట్టయితే మోనోఫాస్ఫేట్ వస్తుంది, 1 పోతే డైఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఇంకా అందులో నుంచి తీసేస్తే మోనోఫాస్ఫేట్ ఏర్పడుతుంది. Adenosine triphosphate, whenever it dissolved and converting into adenosine monophosphate and 2 inorganic phosphates are released and energy also released. That energy utilized here involves the nick sealing process. Okay, so another DNA polymerase 2 అనేటువంటి ఇక్కడ వస్తుందండి. So another DNA polymerase 2 has isolated, it participates in the DNA repairing process. 3 ఆల్రెడీ సూపర్వైజ్ చేస్తుంది, 1 ఏమో సబ్స్టిట్యూట్ చేస్తుంది, ప్రైమర్ దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తుంది. 2 ఏదైతే ఉందో అది ముఖ్యంగా రిపేరింగ్ ప్రాసెస్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది. ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. సో సూపర్ కాయిల్స్, ఓకే,
సూపర్ కాయిల్స్ అండ్ డిఎన్ఏ టోపోసమర్స్. సో ఇది మనకి ఎక్కడ చదువుకుంటాం అంటే డిగ్రీ లెవెల్లో చదువుకుంటాం. కానీ డిగ్రీ లెవెల్లో చదువుకున్నప్పటికీ ఇక్కడ ఒక్కసారి మీకు ఇవ్వడంలో తప్పేం లేదని మీకు ఇస్తున్నా నేను. సాధారణంగా ఇంత నాలెడ్జ్ మీకు అవసరం లేదు. టెక్స్ట్ బుక్ లోపల చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు చదివితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ అని నాకు తెలుసు. అయినా కూడా ఎందుకు చెప్తున్నా అంటే అవగాహన పెంచడానికి కొరకు. అంటే పూర్తి అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఆ చిన్న లైన్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. అందువల్ల చెప్తున్నా. అంతేగాని ఇదంతా ఎగ్జామ్స్ లో రాయాలని కాదు. జస్ట్ యూ హ్యావ్ టు డెవలప్ ద అవేర్నెస్ హౌ ద డిఎన్ఏ రిప్లికేషన్ ఎలా జరుగుతుంది, ఎన్ని రకాల స్టెప్స్ ఉన్నాయి అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్సే కదా, అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, సూపర్ కాయిల్స్ అండ్ డిఎన్ఏ టోపోసమర్స్ అనేటువంటివి ఏర్పడవచ్చు. అందులో టైప్ 1 డిఎన్ఏ టోపోసమర్స్ అండ్ టైప్ 2 డిఎన్ఏ టోపోసమర్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ రెండు కూడా టోపోసమర్స్ ను లోపల కొంత ఇబ్బంది ఉంటుంది. సూపర్ కాయిల్స్ వచ్చి జాయిన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే టైప్ 1 డిఎన్ఏ టోపోసమర్స్ ఏం చేస్తాయంటే ఇవి యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ డిఎన్ఏ పాలిమరేజ్ 2 నుంచి వచ్చినటువంటివి ఇవి ఏం చేస్తాయంటే ఇవన్నీ కూడా రిపేరింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఆ రిపేరింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యే అంశాల గురించి మనం పరిశీలిద్దాం. ఈ అంశాలు ముఖ్యంగా చాలా హై లెవెల్ గా ఉన్నటువంటి అంశాలు ఇవి. మామూలుగా బయోకెమిస్ట్రీ అనేటువంటి పుస్తకాల్లో కూడా ఇలాంటి అంశాలు బాగా క్లియర్ గా ఇవ్వబడతాయి. సో మీకు ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళు యు సత్యనారాయణ బై బయోకెమిస్ట్రీ అని ఉంటుంది. సో యు సత్యనారాయణ బుక్ కన్నా మీరు ఫాలో అప్ అయితే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. లెక్చరర్స్ కానీ, విద్యార్థులు కానీ, రీసెర్చర్స్ కానీ ఎవరైనా సరే అందరికి బాగా ఉపయోగపడే బుక్ యు సత్యనారాయణ బయోకెమిస్ట్రీ. ఓకే, అది మీరు చూడొచ్చు. అందులో ఇవన్నీ అంశాలు కూడా ఉన్నాయి. తర్వాత టైప్ 1 డిఎన్ఏ టోపోసమర్స్ గురించి మనం మాట్లాడదాం. టైప్ 2 డిఎన్ఏ టోపోసమర్స్ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ లాస్ట్ మన టాపిక్ ఇక్కడ ఎండ్ అవుతుంది. టైప్ 1 డిఎన్ఏ టోపోసమర్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే కట్ ద సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ స్టాండ్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సూపర్ కాయిల్స్ అండ్ రీసీల్స్ కాదు ఇక్కడ, రీసీల్స్ ద స్టాండ్. మళ్ళీ ఎక్కడైనా ఒకవేళ సూపర్ కాయిల్స్ ఏర్పడితే సింగిల్ స్టాండ్ కట్ చేస్తుందండి. సింగిల్ స్టాండ్ కట్ చేసి మళ్ళీ అతికిస్తుంది. దట్ ఈస్ ఎ టైప్ 1 డిఎన్ఏ టోపోసమర్స్. ఇవన్నీ టైప్ 1 డిఎన్ఏ టోపోసమర్స్ అంటే ఏమో కాదండి, అక్కడ మన డిఎన్ఏ పాలిమరేజ్ 2 ద్వారా వచ్చినటువంటి అంశాలు. సో కాబట్టి ఇక్కడ ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సూపర్ కాయిల్స్ విత్ హెల్ప్ ఆఫ్ టైప్ 1 డిఎన్ఏ టోపోసమర్స్, కట్ ద సింగిల్ డిఎన్ఏ స్టాండ్ అండ్ రీసీల్ ద స్టాండ్ అగైన్. అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే లైగేజ్ అని పిలుస్తారు. లైగేజ్ అనేటువంటిది సింగిల్ స్టాండ్ కట్ చేసేటటువంటిది, మళ్ళీ అతికించడం అనేది జరుగుతుంది. దీనివల్ల కట్ చేస్తుంది, దీన్ని అతికించడం అనే అంశాన్ని ఇక్కడ లైగేజ్ అని పిలుస్తాం. రైట్. ఇంకోటి చూడండి, టైప్ 2 డిఎన్ఏ టోపోసమర్స్ ఏం చేస్తాయంటే కట్ ద బోత్ స్టాండ్స్. ఇక్కడేమో సింగిల్ స్టాండ్ కట్ చేసేటివి, ఇక్కడేమో రెండు స్టాండ్ పైన కింద రెండు స్టాండ్ కట్ చేస్తాయి. అండ్ రీసీల్స్ దెమ్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సూపర్ కాయిల్స్. ఇక్కడ మళ్ళీ రీసీల్స్ చేయడం జరుగుతుంది, మళ్ళీ అతికించబడతాయి. అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే డిఎన్ఏ గైరేజ్ అని పిలుస్తారు. డిఎన్ఏ గైరేజ్. సో డిఎన్ఏ గైరేజ్ అనేటువంటి రెండవ టైపు. తర్వాత మొదటిదేమో మామూలుగా డిఎన్ఏ లైగేజ్.